హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం చేసుకున్న సంకల్పం మంచిదైతే ఆ దేవుడు దానికి సహకరిస్తూ ఉంటాడనే మాట నిజంగానే కరెక్ట్ అండి. ఎందుకు అంటున్నాను నేను అంటే, నేను విజయవాడ నుంచి గుంటూరు హైవే మీద ఒక వెంకటేశ్వర స్వామి గుడి అయితే చూశానండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర దగ్గర ఒక 30 కార్లు ఉన్నాయి. ఏంటి ఆ గుడి అనుకున్నాను. సెకండ్ టైం తెలిసిందండి అది వెంకటేశ్వర స్వామి గుడి అని. నేనైతే ఆ ఊరి పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నానండి. అక్కడికి ఎలా వెళ్ళాలి, విజయవాడ దగ్గర నుంచి వెళ్ళాలన్న విషయం కూడా నాకు తెలీదు. అప్పుడు అనుకున్నాను, స్వామి నిన్ను చూడాలనిపిస్తుంది నాకు. నువ్వెలా తీసుకొని వెళ్తావో నీ ఇష్టం స్వామి అని. ఇంకా అనుకున్నాను. మూడోసారి రాత్రిపూట హైవే మీదనే చూశానండి. నైట్ టైం చాలా బాగుంది లైటింగ్స్‌తో. ఇంకా ఫోర్త్ టైమ్ అయితే ఆ స్వామి నన్ను ఆ గుడికి తీసుకొని వెళ్ళి ఆయన దర్శన భాగ్యాన్ని నాకు అందించాడు. నేను వచ్చేటప్పటికి లైట్లు అది వేస్తూ ఉన్నారండి. నేను ఎక్కువసేపు అయితే గుడిలో లేను. కాకపోతే ఉన్న కొంచెం సేపు కూడా స్వామివారిని చూడంగానే నిజంగా గూస్ బంప్స్‌లా అనిపించింది. ఇంకా ఇది నైట్ టైం కూడా హైవే మీదకి ఎంత బాగా కనిపిస్తుందేనండి. నిజంగా మనము ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడుంది అని మనస్ఫూర్తిగా మనం వెతికితే చాలా అందంగా కనిపిస్తుంది. నేను చెప్పిన హైవే అదేనండి. ఆ హైవే మీద నుంచి వెళ్తూ ఈ టెంపుల్‌ని 3 టైమ్స్ చూశాను. అండ్ ఫోర్త్ టైమ్‌కి ఆ స్వామివారు నాకు ఆయన దర్శనాన్ని అందించారు. నేను అక్కడ కొంచెం సేపే ఉన్నాను. కాకపోతే ఉన్నంత సేపు కూడా మనసుకి చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా అనిపించిందండి. సో, మేము రిటర్న్ అయ్యే టైంకి లైట్స్ అయితే వేస్తున్నారు. సో, ఎప్పుడైతే లైట్స్ ఏసారో నేను కొంచెం సేపు అక్కడే ఉండిపోయాను. ఆ చీకట్లో గుడి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో మళ్ళీ దగ్గర నుండి చూడాలనిపించింది నాకు. కొంచెం సేపు ఉండే వచ్చాను. అలాగే నైట్ టైమ్ నేను హైవే మీద వెళ్ళేటప్పుడు వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను, చూసేసేయండి. ఈ గుడి విజయవాడ నుంచి ఒక 8 కిలోమీటర్ల లోపలికండి. వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి గుడి. ఇంకా రాత్రిపూట చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమంది ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు? నేనైతే మాత్రం స్వామిని పునర్దర్శన ప్రాప్తిరస్తు అని మాత్రమే కోరుకున్నానండి. నాకైతే రాత్రిపూట లైటింగ్స్‌తో చాలా బాగా అనిపించిందండి ఈ గుడి. ఓం నమో వెంకటేశ్.